రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళ్తున్నారు. తమ నియోజకవర్గాలను గ్రామాల వారీగా చుట్టేస్తున్న అభ్యర్థులు గెలుపు బావుట ఎగురవేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా అభ్యర్థి మంత్రి నారా లోకేష్కు మద్దతుగా సింగపూర్ తెదేపా నేతలు నిడమరలో ప్రచారం చేశారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావాలంటే మళ్లీ చంద్రబాబే రావాలంటూ ఓటర్లకు చెప్పారు. గుంటూరు తూర్పు వైకాపా అభ్యర్థి మహ్మద్ ముస్తఫా కూరగాయలమ్ముతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజ్గూడెం తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీకి అభిమానులు 500 కిలోల భారీ గజమాలను క్రెయిన్ ద్వారా అలంకరించారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలంలో తెదేపా అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోడ్ షో చేపట్టారు. ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఈడీ నుంచి ఈ యొక్క భూములు కూడా విడిపించి మీ అందరికీ తగిన పర్యాలు కూడా చెల్లిస్తాను. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో కడప తెదేపా ఎంపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేశారు. ఎంపీగా తనను, ఎమ్మెల్యేగా రామసుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడలో వైకాపా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాల తెదేపా అభ్యర్థి కరణం బలరాం పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారాట్, కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రభాకర్ రెడ్డి, షడ్రక్లకు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు వద్ద ప్రసంగించిన ఆమె కేంద్రంలో మోదీని గద్దెదింపే సమయం ఆసన్నమైందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు తరపున ఆయన సతీమణి పద్మజ ప్రచారం చేపట్టారు. తణుకులో నాగబాబు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి వెంకటరామారావు రోడ్ షో నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరంలో సినీ నటుడు నారా రోహిత్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు మండలంలోనూ తణుకు తెదేపా అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ తరపున నారా రోహిత్ ప్రచారం చేశారు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కావడానికి మళ్లీ తెలుగుదేశమే అధికారంలోకి రావాలన్నారు.